ఆవ నూనెను చాలా మంది వంటకాల్లో ఉపయోగిస్తారు. కానీ దీన్ని జుట్టుకి కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? నిజమే, ఆవ నూనె జుట్టుకి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చు. ఆవ నూనెను ఆవాల ద్వారా తీస్తారు. ఇది చూడ్డానికి ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని వంటకాల్లో ఉపయోగించడానికి సరైనది. ఆవ నూనెలో కూడా జుట్టుకి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వాసన మందంగా ఉండటం వల్ల చాలా మంది ఆవ నూనెను జుట్టుకి ఉపయోగించరు. కానీ షాంపూ చేసుకున్న తర్వాత స్మెల్ పోతుంది. కాబట్టి ఆవ నూనెను జుట్టుకి ఉపయోగించవచ్చు. అన్ని రకాల జుట్టు సమస్యలు నివారించడంలో ఆవ నూనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి ఆవ నూనెను ఎలా ఉపయోగించాలి, ఎలాంటి ఫలితాలు పొందవచ్చో చూద్దామా? తెల్ల జుట్టు. ఆవ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా అడ్డుకోవచ్చు. ఇది నేచురల్ గా జుట్టుని డార్క్ గా మారుస్తుంది. కాబట్టి ఆవ నూనెను మీరు 20లో ఉన్నప్పుడు ఉపయోగిస్తే జుట్టు తెల్లబడటాన్ని అడ్డుకోవచ్చు. మసాజ్. స్కాల్ప్ ని మసాజ్ చేయడానికి ఆవ నూనె చాలా మంచిది. ఆవ నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా సాగుతుంది. జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేసి జుట్టు షైనీగా మారడానికి సహాయపడుతుంది. డ్రై హెయిర్. మీకు డ్రై హెయిర్ ఉంటే ఆవ నూనెను ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇది జుట్టుకి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఇది జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది. చుండ్రు. చుండ్రు నివారించడంలో ఆవ నూనె చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. చాలా ఏళ్లుగా ఇండియన్స్ చుండ్రు నివారించడానికి, స్కాల్ప్ హెల్తీగా ఉండడానికి ఆవ నూనె ఉపయోగిస్తున్నారు. జుట్టు పెరుగుదల. ఆవ నూనెతో వారానికి ఒకసారి బాగా మసాజ్ చేస్తే జుట్టు 1 నెలలోపే వేగంగా పెరుగుతుంది. ఆవ నూనెతో మసాజ్ చేసిన తర్వాత షవర్ క్యాప్ పెట్టుకొని రాత్రంతా అలానే వదిలేయాలి. అంతే. చివర్లు చిట్లిపోవడం. జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గించడంలో ఆవ నూనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చిట్లిపోవడాన్ని అరికట్టడమే కాకుండా జుట్టుని స్ట్రాంగ్ గా మారుస్తుంది. ఒత్తైన జుట్టుకి ఆవ నూనెను వారానికి 3 సార్లు బాగా పట్టించి తర్వాత జుట్టుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా జుట్టుకి ఆవ నూనె పట్టించడం వల్ల జుట్టు ఒత్తిగా మారుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.